ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే మోటిగా అలాగ సొత్తమేట్రా, మళ్ళోసారి పాడరా. పడు అంతే కదేటి. శీఘ్రమే ఒక కళ్యాణం ప్రాప్తిరస్తు. తాత చిన్నగా అంటావేటే, గట్టిగా అందరికీ వినిపించేలా అర్థమయ్యేలా దీవించు. ఏటే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మయ్య. అది కదా మా తాతంటే. తాతయ్య కుకా నేనే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను అత్తయ్య. మీకు వడ్డీ డబ్బులు ఇవ్వాలి కదా. వడ్డీ డబ్బులు ఏముందిలే వాళ్ళకొండవా, అసలు కూడా చాలా ఇవ్వాలి కదా మీరు. అయినా ఇవన్నీ ఎందుకు ఒగ్గీసినామో తెలిసేటి. నువ్వు మా ఇంటికి కాబోయే కోడల పిల్లవని ఒగ్గీసినాడు. ఇదిగో నానా, మీరేటైనా అనుకోండి, తొందరలోనా నా కొడుక్కి దీనికి మనువు చేసేస్తాను. అవునోలమ్మి, అది ఎప్పుడో మీ నాన్న బతుకున్నప్పుడు ఇచ్చిన మాట కదేటి. ఇదిగో కోడల పిల్ల, మా అన్నీకిచ్చిన మాట ప్రకారము నా కొడుకుతో నీ మనువు అయిపోయినదనుకో, పైన ఆడాపీసు, కింద నువ్వు నా కొడుకుతో ఆపీసు. ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఆల ఆపీసే ఆపీసు. ఏట్రా సిగ్గుపడిపోతున్నావు? అవునోలమ్మి, మీ నాన్నకిచ్చిన మాట ప్రకారం నా కొడుకుని ఎప్పుడు మనువు చేసుకుంటావేటి? ఏటో ఆడి కోట్ల కోట్లు కట్నాలు ఇస్తామంటున్నా, ఈ నా కొడుకు మాత్రం ఎంతసేపు తిప్పు 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 అని నిన్నే చేసుకుంటాను అంతనాడి పిల్ల. ఆగ్రా అయ్యా. ఇదిగో కోళ్ళ పిల్ల, మీ నాన్న సచ్చిన సంవత్సరం లోపే నిన్ను నా కొడుకిచ్చి పెళ్లి చేస్తే అంతా శుభమని చెప్పినారు. కానీ నువ్వేటన్నావు? నాన్న చదువుకుంటానత్తా అన్నావు. సర్లే అనుకున్నాను. తర్వాత ఉద్యోగం చేస్తానత్తా అన్నావు. చేసినావు కదా అనుకున్నాను. ఆ తర్వాత ఏటన్నావు? నా చెల్లెలు చదువు అన్నావు. నీ చెల్లెలు కూడా చదివేసి ఇప్పుడు ఉద్యోగం కూడా చేసేస్తుంది. ఇదిగో నాన్న, ఈసారి వాయిదాలు గీదాలు జాంతానై నేను ఒప్పుకోను అంతే. మీరేటైనా చేసుకోండి. ఓ తిప్పో, నీ బావను మనువాడ్డానికి నువ్వు సిద్ధమా కాదా చెప్పు. పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పక్క. వాడు నా మనవడే, కానీ మంచివాడు కాదు. నువ్వు ఒప్పుకోకమ్మా. చెప్పు. మీ ఇష్టం అత్తయ్య. ఒప్పేసుకుందిరా రై, ఒప్పేసుకుందిరా. అమ్మో కషాయం నేను తాగను. నాన్నా
లేనన్నా చెప్తా నీ పని. అయ్యో ఈ టెడ్డీ బేర్కి ఏమైంది? టెడ్డీ బేర్కి ఏమైంది? హ? నా టెడ్డీ బేర్కి ఏమైంది? హ? ఏమీ కాలేదు నానా. కొంచెం ఈ కషాయం తాగు నాన్నా. నాకొద్దమ్మా. కొంచెమే కదా నాన్నా, కొంచెం కషాయం తాగు అది నాన్నా. చేదుగా ఉంటుందమ్మా, నాకొద్దు. అలా అనకూడదు, కొంచెమే కదా. నాకొద్దు. నా బంగారం కదా నాన్న, మా నాన్న కదూ. వద్దమ్మా, నాకొద్దు. కషాయం తాగట్లేదా? సరే ఇటు వాడి చేత నేను తాగిస్తాను. నా బంగారు నా మాట వింటాడు కదా. ఈ నాన్న తాగిస్తే తాగేస్తాడు. ఈ నాన్న అంటే వీడికి చాలా ఇష్టం. అవును, నాకు నానంటే చాలా ఇష్టం. తాగు తాగు. అయ్యో ఏంటి నాన్న ఇది? పర్లేదు ఉండు. చూడనా, నువ్వు ఇది తాగావంటే టీవీలో కార్టూన్ చూడొచ్చు. నిజంగా? నిజంగానే. ప్రామిస్? ప్రామిస్. ఎంతసేపైనా కార్టూన్ చూడొచ్చా? ముందు ఈ కషాయం తాగితే అప్పుడు కార్టూన్ చూడొచ్చు. సరే తాగుతా. నిజంగా ఎంతసేపైనా కార్టూన్ చూడొచ్చు కదా? చూడు, తాగేశాడు. నేను ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ మళ్ళీ చోటా భీమ్ రెండు చూస్తా. పద. రాజు, చెప్పండి మేడం. కొన్ని ప్రింట్స్ ఇచ్చాను, వెళ్ళి తీసుకోండి. ఓకే మేడం. ఇవ్వండి మేడం. ఇవి కాదు రాజు, ఇవి అకౌంట్స్ డిపార్ట్మెంట్ కాపీస్. కాపీస్ తీసుకునే ముందు వాటిని చూసి చెక్ చేసి తీసుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? అంత బ్లైండ్ గా ఎలా వర్క్ చేస్తున్నావు? ఇలా పని చేస్తే ఎప్పటికీ ఆఫీస్ బాయ్లానే ఉండిపోతావు. వెళ్ళు, వెళ్ళి కస్టమర్స్ డాక్యుమెంట్స్ ప్రింట్ ఇచ్చాను, అవి తీసుకుని రా. ఓకే మేడం. ఈయనొస్తున్నాడేంటి? నన్ను ఫాలో అవుతున్నాడన్నమాట. చెత్తనితగాడి పని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.